హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది విమ్లాస్ వ్లాగ్స్. ఈరోజు మనం అరటికాయ మసాలా కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు చెక్కల కింద కట్ చేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ పేస్ట్ కింద చేసుకోవాలండి. ఆ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఈ లోపల మనం అరటికాయ పీల్ తీసుకొని చక్రాల కింద ముక్కలు కోసుకొని వాటర్లో వేసుకుని ఉంచుకున్నామండి. ఇది మగ్గిపోయింది. ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇది ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మనం అరటికాయ ముక్కలు దీనిలో వేసుకుంటున్నాం. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇది అరటికాయ మసాలా కూర లేదా అరటికాయ చక్రాల కూర కూడా అంటారండి. మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇది మగ్గిపోయింది ఆల్మోస్ట్. ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక పావు గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. నేను వాటర్ వేసుకున్నాను. పావు గ్లాస్ వాటర్, అలాగే కొంచెం పాలు కూడా వేసుకోవాలి. పాలు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, అందుకు పాలు వేసుకున్నాను నేను. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది దగ్గరికి వచ్చిందండి, ఉడికిపోయింది. ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుని చూసుకోవాలి. ఇది వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. అరటికాయ ముక్క కూడా ఉడికిందని చెక్ చేసుకుందాం. అరటికాయ ముక్క కూడా ఉడికిందండి. ఇది మనం పలచగా చక్రాల కింద కోసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి లాస్ట్లో. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అరటికాయ మసాలా కూర రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.